జై భీమ్ దినపత్రికలోని ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికల ప్రధాన వార్తల సారాంశం. మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు ప్రధానంగా అయితే రాటి తేలుతున్నటువంటి రాజకీయం ఏ విధంగా ఉంది, రాజకీయ హత్యలు ఏ విధంగా ఉన్నాయి, ఇలా భారతదేశంలో ఏ విధంగా ఉంది, ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఏ హత్యలు ఏం జరుగుతుంది, రాజకీయ కోణలుసుకున్నటువంటి రాజకీయాల్లో ఇలా రాటు తెలుతున్నటువంటి హత్యలు ఎంత భయంకరంగా ఉన్నాయో, ఎడిపోతుందో తెలంగాణ రాష్ట్రంలో ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఒకానొక సందర్భంలో నక్సలెట్లకు భయపడ్డటువంటి ఈ సమాజం ఈరోజు రాజకీయ నాయకుల కక్ష ఏ విధంగా ఉంటుందంటే ఇలా ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా ప్రాణాలు తీసి ఆ ప్రాణాలకు కూడా విలువలేనటువంటి సందర్భం. ఇలా ఎక్కడ చూసినా కూడా భయంకరమైన దోపిడీ వ్యవస్థతో పాటు రాజకీయ హత్యలు తెలంగాణ రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసమే ఆ గతంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ దంపతులను అతి కిరాతకంగా దారుణంగా చంపేసిన నేపథ్యంలోనే భూపాలపల్లిలో ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టు మెట్టెక్కినటువంటి వ్యక్తిని కూడా అంత్య కిరాతంగా చంపేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, మరి ఇవి హత్యల వెనకాల ఉన్నటువంటి పార్టీలు ఎవరు, ఎందుకోసం చేస్తున్నారు, వాళ్ళకు వచ్చే లాభం ఏంటి, ఇంతగానో చేస్తున్నటువంటి మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వాలకు తెలియకుండానే జరుగుతున్నాయా, ప్రభుత్వ కనసన్నల్లో జరిగేటువంటి ప్రమాదం ఉన్నప్పటికీ ఎందుకు పసిగట్టలేకపోతున్నారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఇలా పోలీస్ వ్యవస్థ నిజంగా ఏం చేస్తుంది అనేటువంటి సందర్భాలు కూడా. అందుకోసమే రాటి తేలుతున్నటువంటి రాజకీయాలు అనేటువంటి ప్రధాన వార్త కూడా మనం ఇక్కడ రాయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రధాన వార్త, కాళేశ్వరం ప్రాజెక్టు హత్య రాజకీయాలను పురిగొల్పుతుంది. హత్య రాజకీయాలతో ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు? ప్రతి రాజకీయ హత్యలో నాయకులదే ముఖ్య పాత్ర. రాజకీయ కక్ష సాధింపు కోసం ఎవరినైనా హత్య చేయడమేనా? మొన్న వామన్రావు దంపతుల హత్య, నేడు లింగమూర్తి హత్య రాజకీయాలకు ఆధారాలు కూడా ఉండట్లేదు. కిరాయి రౌడీలు కిరాతక హత్యలు చేస్తున్నారు. రాజకీయ ఆధిపత్యం రాజులని హత్యలను చేయిస్తుంది. రాజకీయ ఆధిపత్య పరువు కోసం ఎన్ని ప్రాణాలైనా తీస్తున్నారు. డాక్టర్ బరిగల శివ ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త. ఎటుపోతుంది, ఏం జరుగుతుంది, అసలు ఎక్కడ ఏం చేస్తున్నాం, మరి అసలు రాజకీయ హత్యల గల కారణాలేంది, ఎందుకోసం ఈ విధంగా చంపేస్తున్నారు, మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా రాజకీయ హత్యలు జరిగితే రేపొద్దున రాబోయే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇలా చంపడం చాలా తేలిక అయిపోయింది. ఇలా చంపడం ఎంత తేలిక అంటే అంత తేలిక అయిపోయింది. ఇలా చిన్న జంతువులను చంపాలంటేనే ఎంతో కొంత ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఇలా జంతువుల కన్నా కిరాతంగా దారుణంగా పట్టబగటిలే అర్ధరాత్రి అనకుండా ఎప్పుడు తేడా లేకుండా ఎవరి చేతులు ఎవరు చేస్తారో, ఎవరి నుంచి ఎలాంటి ప్రమాదం ఉంటుందో అనేటువంటి భయభ్రాంతులకు గురయ్యేటువంటి సందర్భాల్లో ఎంత దారుణమో మరి ఏం చేస్తుంది ప్రభుత్వం అంటే చాలా వరకు అంటే చాలా బాధాకరం. ఇక్కడ ఉన్నటువంటి వామన్రావు దంపతులు పాపం అడ్వకేట్స్ వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు అత్యంత కిరాతకంగా చనిపోయినటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. మంతన్లో జరిగినటువంటి సందర్భం పెద్దపల్లి జిల్లాకు సంబంధించి నిన్న ఇక్కడ జరిగినటువంటి అదే పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అంటే భూపాలపల్లికి పెద్దపల్లికి అనుసంధానంగా ఉన్నటువంటి కాళేశ్వరం ఆ విషయంలో కూడా అతను రామలింగమూర్తిని కూడా అత్యంత కిరాతకంగా మధ్యాహ్నమే చంపేసిన నేపథ్యం ఉంది. అక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే మాజీ ఎమ్మెల్సీ సంబంధించిన అనుచరుడు కిరాతకంగా చంపేయబడడం జరిగింది. అంటే ఎటుపోతున్నాయి హత్యలు, రాజకీయ హత్యలు ఎంత భయంకరంగా ఉన్నాయి. ఈ హత్యల వెనుక నిజంగా ప్రభుత్వాలు ఉన్నాయా, లేకపోతే ప్రభుత్వాల వెనుక రాజకీయ నాయకులు ఎలాగో శాసించేటువంటి ప్రమాదంలో పోలీసు వ్యవస్థ తెలిసినప్పటికీ, పోలీసు వ్యవస్థకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీసు వ్యవస్థ ఎందుకు పసిగట్టలేకపోయింది అనేటువంటి విమర్శలు కూడా ఉన్నస్తున్న నేపథ్యం ఉంటుంది. మనం రాజకీయ హత్యల విషయాలు కూడా మనం చూస్తున్నాం. హత్య రాజకీయాలతో ప్రజల్లో భయాందోళనలు పుట్టిస్తున్నారని డాక్టర్ బరిగల శివ తీవ్రంగా మండిపడ్డారు. నేటి సమాజంలో మనుషుల ప్రాణాలకు లెక్క లేకుండా పోతుందని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగాలు పనితీరులో జరిగిన లోపాలను, లొసుగులను, అవినీతిని, మోసాలను, అక్రమాలను ప్రజల ముందు ప్రశ్నించడంలో న్యాయవాదులైనా, రాజకీయ నాయకులు, ఉద్యమకారులైనా ఎవరినైనా బలిపశువులను కాక తప్పదు అనే కోలంలో మొన్న న్యాయవాదులైన వామన్రావు దంపతులు హత్య ఎంతటి భయంకరాన్ని సృష్టించిందో నేడు రామలింగమూర్తి హత్య కూడా అంతే భయంకరం సృష్టిస్తూ తెలంగాణ ప్రజలని అత్యంత భయాందోళనకు గురి చేస్తుందన్నారు. రాజకీయ హత్యలు, సామాన్యులకు హత్యలు చేసే వాళ్ళను తక్షణమే ఎన్కౌంటర్ చేసి చట్టాలు రావాలని సూచించారు. ప్రభుత్వాలు సరైన విధంగా పరిపాలిస్తే ప్రజాసొమ్ము దుర్వినియోగంపై న్యాయస్థానంలో కేసులు ఎందుకు పడతాయంటూ చురకలు వేశారు. ఏ ప్రభుత్వమైన ప్రజలకు జవాబుదారీగా పనిచేసినప్పుడు అవినీతి ఉంటుందన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి ప్రధాన వార్తకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి అంశాలను చూసుకున్నట్టయితే ఎంత భయంకరంగా ఉందో అంత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించినటువంటి ప్రధాన వార్తలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా
మనం భయంకరంగా చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి వార్త, ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా దుమరమయ్యేటువంటి నేపథ్యం, రాజకీయంగా దుమరమయ్యుతున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం మనం. ఈ దుమరాలు ఏం జరుగుతున్నాయి, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ విధంగా హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, హత్యల వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటిది జైబింద్ దినపత్రిక స్పష్టంగా రాసిన నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం భయపడుతున్నారు, జనం అయితే భయపడుతున్నారు. ఈ హత్యలు ఎందుకోసం జరుగుతున్నాయి, ఈ హత్యల వెనక ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పసిగట్టలేనటువంటి నేపథ్యంలో పోలీసు వ్యవస్థ ఏమైపోతుంది. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులను అదే తరహాలో హత్యలు చేస్తే పరిస్థితి, ఓ ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే మాజీ మంత్రులను లేకపోతే ఇంకా ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి వ్యక్తులను ఒకవేళ హత్య చేస్తే ప్రభుత్వం ఏ విధంగా సీరియస్ తీసుకుంటుంది, ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి నేపథ్యంలోనే ఈ రాటు తెలుతున్నటువంటి రాజకీయ హత్యల వెనక ఉన్నటువంటి ఎవరనేటువంటి కూడా ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. రాజకీయ నాయకులు పార్టీలు మారినంత సులువుగా రాజకీయ అవినీతిపై ప్రశ్నించిన ప్రముఖుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసులు వేస్తున్న ప్రతి ఒక్కరిని వెంటాడుతూ హత్యలు చేస్తున్నారని, దాన్ని తెలంగాణ సమాజం తీవ్రంగా పసిగట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఎఫ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదికను ఇచ్చి ఇప్పటికే ఇంచుమించు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై చర్యలు తీసుకోకపోవడం ఎంత దుర్చర్యకు మారిపోయిందో రాజకీయ పరిణామాలు వెల్లడిస్తున్నాయి అన్నారు. ప్రజల ప్రాణాలతో చిలగలాడుతున్న రాజకీయ స్వార్థపు విధవులను ప్రజలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. హత్య రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ పెట్టిందే పేరుగాంచిందనే అట్టి సంస్కృతిని తెలంగాణ రాష్ట్రాలు అవలంబిస్తున్నాను, దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వాలదే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు, ప్రజాసొమ్ము దుర్వినియోగం జరిగినప్పుడు జాతీయ స్థాయి కమిటీల నివేదికల చెత్తబుట్టలు వేయడానికేనా అంటూ తీవ్రంగా మందలించారు. హెచ్ఆర్సీ కేసు విచారణ రామలింగమూర్తి ప్రాణాలు తీసిందని తెలంగాణ సమాజం స్పష్టంగా విశ్వసిస్తుందన్నారు. దానిని భూ తగాదాలతో పోలుస్తూ ముందస్తుగానే భూ వివాదాన్ని సృష్టించిన నాయకులు అనుకున్న విధంగానే హత్యపై భూ వివాదం రాజకీయాలను అనుమతున్నారన్నారు. మేధావులు చల్లకుండా కేసెట్ అయితే నిందోటి అంటగడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రాజకీయ హత్య వెనకాల రాజకీయ నాయకుల కుట్రలు దాగి ఉంటున్నటువంటి సత్యం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక హత్య జరిగిన వెనకాల హత్య జరిగేటువంటి క్రమంలో రాజకీయ నాయకుల హస్తం ఉంటుంది. రాజకీయ నాయకుల హస్తంతో పాటు ఎవరైతే క్రియాశీలకంగా రాజకీయాలు ఉన్నారో వాళ్ళకు తెలియకుండా హత్యలు జరగవు. ఈ హత్యల వెనుక రాజకీయ నాయకుల ప్రభావం చాలా వరకు ఉంటుంది. ఆ ప్రభావంతోనే ఇలా ఈ రాజకీయ హత్యలు జరగడానికి ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ హత్యల వెనక ఎంత బాధాకరమో అంత బాధాకరమైనటువంటి ప్రధాన వార్త కూడా జైబింద్ దినపత్రిక